ప్రజలందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఈరోజు వరంగల్లో దగ్గర గెలిచిన వాళ్ళు, బీఆర్ఎస్ నుండి గెలిచిన వాళ్ళు 10 మంది, అదే బీఆర్ఎస్ నుండి ఓడిపోయిన వాళ్ళు ఒక 15 మంది, మొత్తం 25 మంది కార్పొరేటర్లు ఉన్న పలంగా పోయి కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది. మళ్ళా వీళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ నుండి టికెట్లు తీసుకొని మళ్ళా కార్పొరేషన్లో పోటీ చేసేలాగా ప్రయత్నాలు చేస్తాను. తప్పకుండా అటువంటి వాళ్ళను ఓడగొట్టండి వరంగల్ ప్రజలు. ఇక దానికంటే ముందు నిన్న ఒక వార్త చూసిన, నేను నాకు సంబంధం లేకుండా ఏం చేసిందంటే, మేము ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్టు ఒక థంబ్నెయిల్ చేయించింది వీళ్ళు. ఎట్లున్నాయంటే థంబ్నెయిల్, ఇలా థంబ్నెయిల్ కనబడతలేదు. ఇది ఓపెన్ చేయాలిగా. 7200 అంటే ఇది మల్లిగాన్ ఛానల్ అన్నట్టు. ఇక వీళ్ళు మా మీదనే వస్తారు పోటీ చేయడానికి. ఇది పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో మొట్టమొదటి స్వతంత్ర అభ్యర్థి చిల్కా ప్రవీణ్, తీన్మార్ మల్లిగాడు, అదేవిధంగా ఎమ్మెల్సీ పల్లరాజేశ్వర్ రెడ్డి అన్నట్టు ఈ మిత్రుడు మరెవరో నాకు తెలియదు. నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో పోటీ చేయబోతున్నట్టు ఇక్కడ ఒక 11 నిమిషాల వీడియోని ఈ మిత్రుడు 7200 అనే ఒక ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. నిజానికి చిల్కా ప్రవీణ్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలబోతున్నాడా లేదా అంటే మాత్రం దగ్గర 6 నెలల పాటు ఇదే తీన్మార్ మల్లిగాడు, చిల్కా ప్రవీణ్తో పాటు ఇంకొక 30 మంది విద్యావంతులు ఆ రోజు 3 జిల్లాలు, నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఈ 3 జిల్లాల్లో 3 నెలల పాదయాత్ర, 3 నెలల వాహనయాత్ర, 6 నెలలు మా జీవితాన్ని మల్లిగాని కోసం వెచ్చించి ఉద్యోగాలు విడిచిపెట్టి ఒక కొత్త రాజకీయాన్ని తీసుకురావాలనే ఆలోచనతోటి ఆ రోజు పాదయాత్ర చేయడం జరిగింది. అది కేసీఆర్ మీద వ్యతిరేకంగా, కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చిల్కా ప్రవీణ్ ఎన్టీవీలో జాబ్ ఇడిచిపెట్టి 42 వేల రూపాయల జాబ్ ఇడిచిపెట్టి పాదయాత్రకు పోవడం జరిగింది. అయితే ఆ రోజు మల్లిగాని కోసం యావత్తు అన్ని విడిచేసి, ఒకళ్ళు భార్య బిడ్డలను విడిచిపెట్టి వచ్చిండ్రు, ఇంకోళ్ళు ఉద్యోగం విడిచిపెట్టి వచ్చిండ్రు, ఒకళ్ళు పొలం పనులు చేసుకునేటోళ్ళు వచ్చేసి, ఇట్లా 40 మంది 40 రకాల పనులను విడిచిపెట్టుకొని వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మల్లిగానికి 1 లక్ష ఓట్లను ఏపించిండు. ముఖం వాందే అయినా కూడా, ఫేస్ వాందే అయినా కూడా కష్టం మాత్రం వాని వెనుక ఉన్న మాది. అలాంటి వాళ్ళం ఈరోజు మేము వాని చేతిలో ఒక అవినీతి పరులుగా, అక్రమార్కులుగా వాడు మా మీద నిందలేస్తే వాటిని కడుక్కోవడానికి మాకు కనీసం 1 సంవత్సరంన్నర పట్టింది. ఈ క్రమంలో మా స్టాండ్ మీద మేమే ఉన్నాం. ఎప్పటికప్పుడు మీరు ఒకసారి గమనించవచ్చు మిత్రులారా, ఎప్పుడైనా మేము పేద ప్రజలు, బహుజనవాదం, ఎస్సీ బీసీ ఎస్టీ వీళ్ళ అధికారం కోసమే మాట్లాడుతున్నాం, వీళ్ళ హక్కుల కోసమే మాట్లాడుతున్నాం. ఎప్పుడు ఏ పక్క స్టాండ్ తీసుకోలే. ఆ రోజు కూడా, ఈ ఎన్నికల ముందు రోజు కూడా మేము అన్నాం, ఏదో ఒక పార్టీని చంపవలసిందే, మీరు కాంగ్రెస్ ను చంపేయండి, టిఆర్ఎస్ ను ఉంచండి. ఎందుకంటే టిఆర్ఎస్ అనేది ఈ నేల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. కాబట్టి టిఆర్ఎస్ ను బతికించుకొని టిఆర్ఎస్ తోటి బహుజనమైన మనము, పేదలమైన మనము ఫైటింగ్ చేద్దామని చెప్పినాం. ఆ కోణంలో మేము టిఆర్ఎస్ కి ఓట్లేయమని చెప్పినాం. ఎందుకంటే ఇంకా ఈ పేదలైన ప్రజలకు రాజకీయ చైతన్యం రాలేదు కాబట్టి ఆ రోజు అలాంటి స్టాండ్ తీసుకొని టిఆర్ఎస్ కు ఓట్లేయమన్నాం. కానీ అనుకోని విధంగా ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టిండ్రు. ఈ క్రమంలో మేము మళ్ళీ ఏ మాత్రం కూడా అడుగు అటు ఇటు వేయకుండా 100% తెలంగాణలో ఉన్న పేద ప్రజలను చైతన్యవంతం చేయడానికే మా వంతు బాధ్యతగా మేము ప్రయత్నిస్తుంటాం. అయితే ఆ క్రమంలో ఎమ్మెల్సీలో
మరి పోటీ చేస్తారా చిలక ప్రవీణ్ అంటే నేను ఒకటే చెప్తున్నా, ఎమ్మెల్సీలో పోటీ చేస్తామా పోటీ చేయమా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం, కానీ దానికి సంబంధించి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. కానీ దాన్ని ఏం చేయాలి, ఒకవేళ మా ప్రత్యర్థులుగా ఎవడైతే బరిలో ఉండబోతాడో, ఎవరి కోసమైతే మేము పనిచేసినామో, ఒకవేళ వానికి గనక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే వాని తాట ఎట్లా తీయాలో, ఏ ప్రణాళికలతోటి ఆ రోజు మేము పల్లా రాజేశ్వర్ రెడ్డికి ముచ్చమటలు పట్టించినామో అదే ప్రణాళికతోటి ఇప్పుడు ఒకవేళ మా ప్రత్యర్థి ఎవడైతే ఉన్నాడో తీన్మార్ మల్లిగాడు వానికి గనక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా టికెట్ ఇస్తే వానికి ఎట్లా ముచ్చమటలు పట్టించాలో మాకు తెలుసు. అందుకు సంబంధించి అనేక మంది గ్రాడ్యుయేట్స్ ఇప్పటికే చాలా మంది కూడా మాతోటి టచ్లో ఉన్నారు. అప్పుడు మేము పాదయాత్రలో ఉన్నప్పుడు ఆల్ డాటా మా దగ్గరనే ఉన్నది, డాటా అంత మొత్తం మా దగ్గర ఉన్నది. మల్లిగాన్ దగ్గర ఏమీ లేదు, ఎందుకంటే ఆ సన్యాసి చేసింది ఏం లేదు, గ్రౌండ్ వర్క్ చేసింది మేము. ఆ రోజు వాడేం చేసిండు, తాగి పని లేదు రూములలో, గ్రౌండ్ వర్క్ చేసేది మేము. కాబట్టి ఇప్పటికిప్పుడే చిలక ప్రవీణ్ మరి ఆ ఎమ్మెల్సీ బరిలో ఉంటాడా, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ ఆ ఎమ్మెల్సీ బరిలో చిలక ప్రవీణ్ నిలబడబోతుండా, చిలక ప్రవీణ్కి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వబోతుందట, ఇగో ఇవి ఉన్నాయి కథలు. బీఆర్ఎస్ ఆట చిలక ప్రవీణ్కి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వబోతుందట. అది మరి నాకు తెలియక ముందే వీళ్ళకు యూట్యూబ్ ఛానళ్ళకు తెలిసినాయట. వాళ్ళు ఈ వార్తను వేసిండ్రు మొత్తానికి. ఒకవేళ పోటీ చేస్తానా చేయనా అనేది మేము ఆల్రెడీ కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళతోటి చర్చలు జరిపి ఒకవేళ చేయవలసి వస్తే ఎట్లా చేయాలి, ఒకవేళ చేయకపోతే ఏ స్టాండ్ మీద ఉండి ఎవరికి మద్దతు ఇచ్చి ఎవరిని ఒడగొట్టే ప్రయత్నంలో మనం వర్క్ చేయాలనేది కూడా ముందు ముందు చెప్తాం. ఇలాంటి మీరు నమ్మవలసిన అవసరం లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ